వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో ఏడాది వయసున్న కుమారుడితో పాటు భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు శ్రీరాములు, భార్య శిరీష, కుమారుడు రితిక్ శంకాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాల్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు, బిడ్డలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. అక్టోబర్ 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని 3వ నెంబర్ ట్రాక్పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురు పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త, భార్యతో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు. చనిపోయిన వారు 3 వ్యక్తులు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవపడ్డారు. దీంతో శ్రీరాములు నానమ్మ, సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో బయటికెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది. అయితే కాసేపటికే గూడ్స్ రైలు కిందపడి ఆ భార్య, భర్తలు, బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ ఘటనపై ఇంటి పెద్ద తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆయన వివరించాడు. వర్షం పడుతుంది, సరే ఇవన్నీ ఎందుకు అని చెప్పని తాగి జీతం 12,000 ఎంత వస్తుంది, ఎంత ఈ పుల్లి మేము ఒక్క మాట అనలే. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింటే చూపించుకొని కూడా వచ్చినాడు. శనివారం వచ్చినాం. నిన్న ఆదివారం బాగున్నాడు అన్నట్టు పోయినాడు. లోడ్ వేసుకొని వచ్చి ఏం ఖర్చులు పడుతుందేమో రాకపోదామని తీసుకున్నాడు. మా భార్య నన్ను పిలిచి వాళ్ళు ఏడకు పోతాం కదా అని పిలిచింది. నేను వచ్చే లోపల వెళ్ళిపోయాను. ఎంతలో ఎక్కడ ఉన్నారా అని చెప్పని చూస్తే ఎక్కడా లేడు. తిరుపతి రైల్వే స్టేషన్ లేదంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండా. అప్పుడు పరిగెత్తుకుండా రైల్వే స్టేషన్తో తిరిగి వచ్చిన, లేరు. ఇంటికి వచ్చిన ఆమె మా బాబు దిగుదా బాబా అమ్మగారు వాడు ఇంటికి ఏం ఇంటికి వచ్చిందంటే రాలేదు. రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టాండ్ లేదు, ఇంటికి లేదు అని మా భార్య పడిపోయింది. ఆటో స్టోక్ వచ్చేసి ఆమె వాళ్ళు ఏమో యాక్సిడెంట్ అని కొంచెం ఇస్తాను. అది సార్ సమాచారం వాళ్ళిద్దరు ఏం గొడవ పడుతుందో నాకు తెలుసు. అది పైన పడిపోయినా మా భార్య ఫోన్ చేసింది. నేను మా కొడుకు గొడవలు పైన పడుకుంటారు, నేను పైన ఇంకో రోజులు పడుకుంటా. మా భార్య ఆడ పడుకుంటుంది, వాళ్ళిద్దరు ఇటు పడుకుంటారు. మా భార్య వాళ్ళకు గొడవ కొట్టుకుంటారు. ఫోన్ చేసింది, నేను వచ్చాక లేరు. అంతలో కనీసం ఏడంటే వాళ్ళ స్నేహితుడు వచ్చి రైల్వే స్టేషన్ పోతామని మా అబ్బాయి చెప్పుకోవాలి. నేను సుక్కాటం వేసుకొని పరిగెత్తుకుంటా బండి వేసుకొని పోయినా. అంత లెక్క తిరిగినా ఎక్కడా దొరకదు. 10:30, 10:30 ఇంటికి వచ్చారు. మా బాధ పడుతుంది, ఏది రా మీ బిడ్డ నీటిగా రావాలా, మా ఇంట్లో ఉండాలా, ఇట్లా పోతే ఇద్దరా ఇద్దరు వాళ్ళు పిలుస్తానే పోడు. నేనా 3 పిలిస్తే తాగి పిలిచి పోయేదేనారా అనే మాట అన్నా. వాడు ఏమో నిజమే బావా, మా ఇంట్లో రావాలా, మీ ఇంట్లో రావాలా అన్నాడు. అంతా ఇంట్లో అన్నాది విని మాతి చేసుకుని నేను పడిపోయాను. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.